జై గురుదత్త. నర్మదేహర్ అందరికీ శుభోదయం. నర్మదా పరిక్రమలో ఇవాళ 3వ నాడు. ఇప్పుడు మనం రాజ్పీప్లా నుండి బయలుదేరాము. ఇక్కడ మనం కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్ మొదటగా దర్శనం చేస్తాం. ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళి ఇవాళ మరికొన్ని కృతయుగం నాటి మహాక్షేత్రాలు దర్శనం చేద్దాం. నర్మదేహర్. నర్మదా పరిక్రమలో ఇక్కడి నుండి మనకి మార్గం సోసోగానే ఉంటుంది. ఇంకా ఎక్కువగా చెప్పుకోవాలనుకుంటే కొంచెం దుర్గమమైన మార్గాలే ఉంటాయి, అంత సుగమం ఏమీ ఉండదు. గంటకి 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్ళలేని పరిస్థితి. అయినా కూడా మహాక్షేత్రాల దర్శనం మనకి అమ్మవారు దత్తాత్రేయుల వారు అనుగ్రహిస్తూ ఉంటారు. క్షేత్రానికి చేరుకునే లోపు కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్ గురించి కాస్త విస్తారంగా తెలుసుకుందాం. కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్ దర్శనం చేసి అక్కడ స్వామివారిని అభిషేకించిన వారికి ఒకవేళ మీకు ఏలినాటి శని కానీ లేకపోతే శని మహర్దశ కానీ అష్టమ అర్ధాష్టమ దశమ స్థానాల్లో ఉన్న శని కానీ మీకు వారి వల్ల ఎటువంటి పీడలు కలగవు. అంతేకాకుండా ఇక్కడ జ్యేష్ఠాదేవి యొక్క దృష్టి నుంచి ఇంకా మీరు జీవితాంతం తప్పించుకునే భాగ్యం ఆ పరమేశ్వరుల వారు మీకు అనుగ్రహిస్తారు. ఇక్కడ ఒకసారి దర్శనం చేస్తే జీవితంలో ఇంకెప్పుడూ కూడా మీకు ఎటువంటి అసౌకర్యము కలగదు, ధన నష్టము కలగదు, ధన లేమి అంతకంటే కలగదు. అంతటి మహాస్థానం ఇవాళ మనం దర్శించబోయేది శ్రీ కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్. కుంభేశ్వర్ మహాదేవ్ స్థానం. నర్మదా మాత చూడండి ఎంత దివ్యంగా ఉన్నారో. ప్రశాంతమైన వాతావరణంలో నర్మదేహర్. సాయినాథాయ నమః. శ్రీ నీలకంఠేశ్వర్ మహాదేవ్. నర్మదేహర్. శ్రీ గురుదేవ్. जय बजरंग बली. हर महादेव शंभो शंकर नम पार्वती पतय. ఇవాళ గురువారం ఎంత దివ్యమైన ఆనందకరమైన దర్శనం కలగబోతోందని అంటే వీరు ఇక్కడ తపస్సు చేసుకున్నారు. వీరు चंद्रशंकर नाथाय नमः. उनके नाम के आगे समर्थ स्वामी का मंत्र है, वो ये ओम समर्थ जप किया करते हैं. निर्गुण भक्ति की समूह मंत्र है. तो ओम समर्थ चंद्रशंकर नाथाय नमः हमारे पिताजी उनके हृदय में स्वामी समर्थ रहते. వీరి తండ్రి గారు చంద్రశంకర్ మహారాజ్ గారు. వీరి ఇక్కడ తపోస్థానము. ఇది కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్, నర్మదేశ్వర్ మహాదేవ్ మందిర్, నర్మదా తటాన. ఇవాళ గురువారము పొద్దున్నే అనుకుంటున్నాను దత్తాత్రేయుల వారి దర్శనం కాలేదేంటా అని. ఇప్పుడు చూడండి ఏకంగా ఎవరి దర్శనం అవుతోందో చూడండి. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే సాక్షాత్తు స్వామి సమర్థ వారే చంద్రశేఖర్ మహారాజు గారికి తమ పాదుకలనిచ్చారు. ఇవి ఆ పాదుకలు. నర్మదేహర్ శ్రీ గురుదేవ దత్త. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ గురువారం పొద్దున్నే కుంభేశ్వర్ మహాదేవ్ మందిర్లో సాక్షాత్తు స్వామి సమర్థ వారి పాదుకా దర్శనం, వారి దివ్య దర్శనం కూడా కలిగింది. ఇక్కడి నుండి బయలుదేరి మనం అంకలేశ్వర్ మీదుగా రామ్కుండ్ క్షేత్రం వెళ్దాం. చాలా గొప్ప క్షేత్రం, రీసెంట్గా న్యూస్లో కూడా నిలిచింది ఇది.
పరిక్రమ వాసులు ఆల్రెడీ అంకలేశ్వర్ వచ్చారంటే వీళ్ళు నెల క్రితమో బయలుదేరి ఉండాలి. ఒకసారి అడుగుదాం వీళ్ళు ఎప్పుడు బయలుదేరయ్యారు ఏంటి అనేది. అంకలేశ్వర్ గుజరాత్లో రామ్కుండ్లో ఉన్నాం. రీసెంట్గా ఒక 3-4 ఏళ్ల క్రితం అన్యమతస్థులు ఇక్కడున్న క్షేత్రానికి, ఇక్కడున్న శివలింగానికి క్షతి ఏర్పరచడానికి దాని మీద దాడి చేస్తే ఆ శివలింగం కింద నుండి అనేక తేనెటీగలు వచ్చి ఒక్కొక్కరిని తరిమి కుట్టినాయి. అప్పటి నుండి ఈ క్షేత్రం చుట్టూతా అన్యమతస్థులున్న ఈ దరిదాపుల్లో రావడానికి భయపడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది శ్రీరామచంద్రుల వారి ద్వారా ఏర్పరచబడినటువంటి గుండము. కొద్దిగా అధిక వర్షాల వల్ల మీకు ఇదంతా పాచి కనబడుతోంది. స్వామివారిని దర్శనం చేద్దాం. పరిక్రమ వాసులు ఆల్రెడీ వచ్చారు. వాళ్ళు పోయిన నెల 16వ తారీఖే బయలుదేరిపోయారు. పరిక్రమ వాసికి ఇక్కడ అన్ని వస్తువులు ఉంటాయి. 1-2 రోజులు ఆగాలంటే కూడా ఆగచ్చు. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. रामकुंड में गौशाला, गौ माताएं आराम कर रहे हैं. రామ్కుండ్లో ఉన్న స్వామీజీ వారిని చిత్రీకరించడానికి ఒప్పుకోలేదు కాబట్టి వారిని చూపించలేదు. కానీ వారు మాకు రాబోయే జనవరి 14న జరగబోయే కుంభమేళ ప్రయాగరాజ్లో దానికి వారు మాకు ఇన్విటేషన్ ఇచ్చారు పర్సనల్గా రమ్మని ఆహ్వానం. అలాగే ఇప్పుడు ఇక్కడి నుండి బయలుదేరి మనం వెళ్తున్నాం బల్బలాకుండ్. బల్బలాకుండ్ చాలా ఒక ప్రత్యేకమైన స్థానం. అక్కడ కూడా ఆశ్రమం ఉంటుంది. ఈ రోజుకి ఇంకా సాయంత్రం అయిపోతుంది బల్బలాకుండ్ చేరేటప్పటికి కనుక బల్బలాకుండ్లోనే ఆగిపోతాం. బల్బలాకుండ్ ఏమిటి అని అంటే కశ్యప మహాముని తపోక్షేత్రం. కశ్యపుడు అనగానే మనకి 3-4 కశ్యప మహామునులు ఉన్నారు మన పురాణ ఇతిహాసాలలో. కాబట్టి ఈయన ఎవరు అనేది క్లారిటీ లేదు. ఆలయం మటుకు చాలా దివ్యంగా ఉంది. దూరం నుండి చూస్తుంటేనే ఇంకా చూడాలన్నంత అందంగా ఉంది క్షేత్రం. बुलबुलाकुंड श्री महादेव मंदिर, कार्तिकेय भगवान, पार्वती माता, गणपति, नर्मदेहर बुलबुलाकुंड, नर्मदेहर. कितना दूर है कुंड? कश्यप महामुनि ऋषि स्थान. यह है बल्बलाकुंड. బల్బలాకుండ అంటారు కశ్యప మహాముని యొక్క పవిత్ర తపోస్థానం. ఇక్కడ ఏంటంటే ఈ మధ్య ఒక అతి తెలివితేటలు ప్రతి వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్ని ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానం దాటేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఇక్కడ ఈ నీళ్ళల్లో పొటాషియము, జింకు, సల్ఫరు, ఇంకేదో వాటి క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల శబ్దం చేస్తే బుడగలు వస్తాయి అంటారు. ఓకే, సరేనండి, ఒప్పుకున్నాం. ఇగో ఇక్కడ కూడా నీళ్ళే ఉన్నాయిగా, దీని పక్కనే అదే కుండం, ఇది పక్కన నర్మదేహర్. ఏం రాలేదే అంటే అక్కడ మట్టుకే కాన్సన్ట్రేషన్ ఉంది, ఇంకా లేదా? ఉందా లేదా? ఇప్పుడు భూమి కనీసం ఒక ప్రాంతం అంటే మరీ ఎక్కడో పెద్దగా అక్కర్లేదు, కనీసం ఒక 100 గజాల వరకు, 200 గజాల వరకు ఒకే రకంగా ఉండాలి కదా. ఎందుకు ఉండదు? అది ఇప్పుడు చూడండి, నర్మదేహర్ చూడండి. అవి
ఇది బుల్బులా కొండ. కనపడుతుందా? ఇక్కడ ఏం లేదు కదా, నేను అరుస్తాను చూడండి. నర్మదే హర్ వస్తున్నాయా? ఇక్కడ చూడండి, నర్మదే హర్. ఎక్కువైపోతాయి చూడండి ఇక్కడ. నర్మదే హర్, నర్మదే హర్ ఎక్కువ వస్తాయి ఇంకా బుల్బులా కొండలో. సరే, మీ సైన్స్ మీదే, మేము కాదనను. కానీ చుట్టూతా కూడా నీళ్లు ఉండగా కేవలం ఇక్కడే ఎందుకు చెప్పాలి కదా. అంటే మన సనాతన సాంప్రదాయంలో కూడా శాస్త్రం అనేది ఉంది, అక్కడ చెప్పారు. ఇప్పుడు ఇది కశ్యప మహాముని తపోస్థానం అని అన్నప్పుడు దిగద్దు. ఇది మన కశ్యప మహాముని తపోస్థానం అని అన్నప్పుడు ఆయనకేమి సైన్సే తెలీదా? ఇక్కడ ఇది ఉందని ఆయన కశ్యప మహాముని ఎప్పుడు వారు? కృతయుగం నాటివారు. కృతయుగం నాడొచ్చి ఎవరండి మనకు సైన్స్ నేర్పించింది? ఎవరండి మనకు శాస్త్రం నేర్పించింది? వీళ్ళే వచ్చి నేర్పించారా మనకి? అయ్యయ్యో అలా కాదండి ఇలా అని ఎవరు చెప్పలేదు కదా. కానీ మన వాళ్ళు చెప్పారు కదా, ఇక్కడ ఇలా ఉందిరా నాయనా అని. ఈ నీటికి కూడా ఒక ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది అని చెప్పారు కదా. మీరు చెప్తే మేము ఒప్పుకోమండి, మేము చెప్పిందే మీరు ఒప్పుకోవాలి. మీరు చెప్తేనేమో అది మూఢనమ్మకం, మేము చెప్తే అది సైన్స్ అంటారు. నర్మదే హర్. పరిక్రమవాసులు ఉండడానికి చాలా చక్కటి స్థానం ఏర్పాటు చేశారు. చీకటి పడిపోతుంది. ముందున్న క్షేత్రానికి వెళ్ళాలా, ఇక్కడే ఆగాలా అన్న నిర్ణయం ఇంకా తీసుకోలేకపోయాం. ఎందుకంటే వాహన పరిక్రమదారులకి అన్ని చోట్ల అన్ని ఆశ్రమాల్లో వసతి కల్పించరు. కానీ పాద పరిక్రమ వారికి మటుకు అన్ని రకాలుగా అన్ని వసతులు కల్పిస్తారు. అంతా నర్మదామాత యొక్క అనుగ్రహం. నర్మదేహర్.